హార్ట్ కంప్లైంట్ వస్తే 2 స్టంట్లు వేసుకున్నారు. సో దట్ రీజన్ డాక్టర్ గారు ఏమన్నారంటే యూ షుడ్ నాట్ షౌట్ మోర్ అండ్ మోర్ అన్నారు. బికాస్ ఆఫ్ యువర్ సో అన్కండిషనల్ హెల్త్ అనేటువంటిది ఆయన చెప్పాడు. ప్రియులారా, చెప్పినప్పుడు ఆయన చూస్తే భయం వేస్తుంది, అరిచేత ఉంటాడు. సోదరి శోభా విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఆమె పాడుతూ ఉంటే నిజంగా రెక్కలు చాచుకుని పైకి వెళ్ళిపోతున్నటువంటి అనుభవాలు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి అనుభవం. దానిలో మనం కొనసాగినప్పుడు నిజంగా ఆ అనుభూతే వేరు, ఆ ఆనందమే వేరు అన్నమాట. ఆనందమే వేరు. ఏబి మాసిలమణి గారి గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను. బహుశా మాసిలమణి గారి గురించి తెలుసా మీకు? అంటే నేను కాదు, ఏబి మాసిలమణి గారు. మీకు ఆయన గురించి తెలియదు. ఒక పాట చెప్తాను మీకు. నడిపించున్నానో ఎంతమందికి తెలుసు? వచ్చా పాట? పోని ఆ పాట తెలుసా? ఆ పాట తెలీదా? యావత్ ప్రపంచంలో పాట తెలియని వాళ్ళు ఉండరు. నడిపించున్నానావా నడి సముద్రమున దేవ అనేటువంటి పాట. ఆ లోకస్వార్త 5వ అధ్యాయంలో ఉన్న సారాంశమంతయు అది పాటగా ఆయన రాస్తాడు. ఆ సందర్భం మనకు తెలుసు. ఈ శిష్యులు రాత్రంతా శ్రమపడ్డారు కదా. రాత్రంతా వాళ్ళు శ్రమపడ్డారు. వాళ్ళకి ఏమి చేపలు దొరకలేదు. తర్వాత యేసు ప్రభువారు ఆ దోణిలోకి ఎక్కారు. ఎక్కిన తర్వాత యేసు ప్రభువారు ఏమన్నారంటే, మీ దోణిలు లోతుకు నడిపించండి, నేను చూపించు వైపుకి మీరు వల వేయండి అని అన్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా రాత్రంతా మేము శ్రమపడ్డాం కదా, రాత్రంతా మేము శ్రమపడ్డాం, మాకేమి. ఇప్పుడు యేసు ప్రభువారి కంటే ఆ శిష్యులకి ఈ సముద్ర అనుభవాలు ఎక్కువ. ఎందుకంటే ఏ జామున చేపల వేటకు వెళ్ళాలో, ఏ స్థలంలో వాళ్ళు చేపలు పడతాయో, ఎలాగా వేస్తే చేపలు పడతాయో అనేటువంటిది వాళ్ళకి చాలా అనుభవం వాళ్ళకి. కానీ అటువంటి వారు ఏమన్నారంటే, ప్రభువా రాత్రంతా మేము శ్రమపడ్డామయ్యా, ఒక చేప కూడా మాకు అంటూ ఏమన్నారండి, అయినను నీ మాట చొప్పున నీ మాట చొప్పున మేము వలలు వేస్తున్నాం అని అనగానే ఎంత విస్తారమైన చేపలు పడినాయి. ప్రక్కన ఉన్న వారికి వాళ్ళు సైక్ చేసి, వాళ్ళు వలలు పగిలిపోతున్న తరుణములు మీరు రండి. మీరు ఇంటి దగ్గరికి వెళ్ళా లోకస్వార్త 5వ అధ్యాయం అంతా కూడా మీరు చదివితే ఆ సందర్భాన్ని జ్ఞాపకము చేసుకుంటూ మాసిలమణి గారు రాసినటువంటి పాట ఇది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో 2వ అనుబంధములో నుండి 661వ పాట ఇది. నేను దీనిలో నుండి ఓ పల్లవి మొదటి లేదా 2వ చరణమును 4వ చరణాన్ని నేను పాడతాను నేను తర్వాత వాక్య భాగంలోనికి వెళదాం. ఒకవేళ వస్తే నాతో పాటు మీరు కూడా పాడండి అని. రాత్రంతయు శ్రమపడినా రాలేదు ప్రభు జయమో, రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము, రక్షించుని సిలువా రమణీయలో తులలో రతనాలను వెదకుటలో రాజిల్లోన పడవా రతనాలను వెదకుటలో రాజిల్లోన పడవా నడిపించున నావా నడి సంద్రమున దేవా
నవ జీవనమ గమునా నా జన్మ తరింపా నవ జీవనమ గమునా నా జన్మ తరింపా నడిపించున నావా ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుట మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచ నలలో ప్రావీణ్యమును పొంది బలహీనుడనై ఎప్పుడు పాటింతు నీ మాట బలహీనుడనై ఎప్పుడు పాటింతు నీ మాట నడిపించున నావా. దేవుని స్తోత్రం. ఈ పాటలో మీకు అర్థమైన 4వ చరణములో అంటాడు, ప్రభు మార్గము విడిచితిని పరమార్థము మరచితిని, ప్రభు వాక్యము వదిలితిని పరమార్థము మరచితిని. ఎందుకు మర్చిపోయాడంట? 4 మాటలు ఉన్నాయి. ఏంటంట? విడిచిపెట్టేశాడు, మానేశాడు, వదిలేశాడు, మరిచిపోయాడు. ఎందుకు ఈ 4 అనుభవాలు వచ్చినాయి అంటే, ఇట్స్ ఎ గ్రేట్ మ్యాన్. బికాజ్ ఈయన ఆధ్యాత్మికమైన జీవితంలో నైపుణ్యత సంపాదించుకోవాలా. దేనిలో సంపాదించుకున్నాడంట? ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును అంటే నైపుణ్యతను సంపాదించుకొని చివరికి ఏమైపోయాడు? ఫలహీనుడైపోయాడు. కొంతమంది పాడుకుంటున్న బలహీనుడైపోయాడు అంట. ఫలహీనుడైపోయాడు. రెండవది ఏం చేశాడంట? బలహీనుడైపోయాడు. ఒక వ్యక్తికి బలంగా ఉన్నంత వరకు, ఒక వ్యక్తికి కంటి చూపు ఉన్నంత వరకు, ఒక వ్యక్తి నడవగలిగిన శక్తి ఉన్నంత వరకు దేవుని మందిరానికి రండి, దేవుని వాక్యమును చదవండి, దేవుని మాటలు వినండి అంటే ఎవడు రాడు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవన్నీ అయిన తర్వాత వస్తానంటాడు. ఇవన్నీ అయ్యిపోయే సమయానికి ఈడెక్కడికి వెళ్తాడు? నులక మంచం మీదకి వెళ్తాడు. ఆ నులక మంచం మీదకి వెళ్ళి అక్కడ చేతులు చాపి అక్కడ అంటూ ఉంటాడు, దేవా అని అంటాడు. ఒక ఆయన పాపమాడికి దేవుడు అంటే ఇష్టం లేదంట. ఎన్నోసార్లు చెప్పారంట దేవుణ్ణి నమ్ము అని. ఆయన అన్నాడంట ఇష్టపడలేదు. లాస్ట్కి వచ్చేటప్పటికి బలహీనుడైపోయాడు. నడవలేని పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లోనికి వస్తాడు. ఏదో అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. పాపం ఆ వ్యక్తిని ఎలాగైనా దేవుని దగ్గరకు నడిపించాలని ఉద్దేశంతో ఆ కుక్కు మంచం మీద పడిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బంధువులందరూ కనీసం ఆఖరులోనన్నా సరే వాడితోటి దేవుడు అనే మాట అనిపించాలని ప్రయత్నం చేశారంట వాళ్ళు. ఆ ప్రయత్నం చేయడానికి దేవుడు అంటే వీడు కరెక్ట్గా అనలేడేమనే ఉద్దేశంతో ఒక పీచు పట్టుకొచ్చి ఏమన్నారంటే, అది ఇలా పైకి చూపిస్తూ నాన్న ఇదేంటి నాన్న అంటే, ఇది నారా అని అనమన్నారంట. అంటే వాళ్ళకి అర్థమైందంటే నారాయణుడు అంటే భగవంతుడు అని. నారా అన్నాడంటే వీడిని నోరు తెరిచి ఇలా చూసి పీచు అంటున్నాడంట. వీడు ఏమంటున్నాడు? కాదు నారా. ఓ గోంగూర 2 గోంగూర కట్టలు పట్టుకొచ్చి బాగా తీసి దాన్ని చేసి దాన్ని చూపిస్తేలాగా ఇది అంటే గోంగూర నార అంటాం కదా అండి, ఇది నారా అని అంటా ఉంటే ఆడు నోరు తెరిచి పీసు అంటాడు. ఏమంటాడు? వీడికి బలం ఉన్నంతసేపు దేవుని సన్నిధికి రాలేదు, శక్తి ఉన్నంతసేపు దేవుని దగ్గరికి రాని పరిస్థితులు అన్నమాట. ఈరోజు నాడు భగవంతుడు చక్కటి అవకాశాన్ని మనకు ఇచ్చాడు. కానీ దేవుని కృపలో మనము ఒకవేళ బలహీనతలు కలిగిన
బలహీనతల సమయంలోనే మనము ప్రభువుని బలపరిచి దేవుని ఘనపరచగలిగిన స్థితిని దేవుడు మనకు దయచేశాడు. దేవునికి స్తోత్రం. నేను శోభాని చూస్తే నా హృదయం చాలా ఊపొంగింది. అంత బలహీనతలో కూడా అంతగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నది అనంటే దేవుని కృప ప్రియులారా. ఈరోజు మనం చూద్దాం, దేవుని కృపను పొందాలంటే, దేవునిలో మనం బలపడాలంటే, దేవుడు మన మొరలు వినాలంటే, ఒకవేళ మనం చేసిన పరిస్థితులను బట్టి మనం చూద్దాం. నేను వచ్చే సమయానికి దైవజనులు మీ పాస్టరయ్య గారు చక్కటి మాట చెప్పండి. 100వ కీర్తన, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి. ఇప్పుడు దానిలో కొన్ని మాటలు ఉంటాయి. మనమందరం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. అక్కడ 2 మాటలు. మనమందరం ఆయన ప్రజలం. మనమందరం ఆయన ప్రజలమైనప్పుడు ఆయన మనకేమవుతాడు? ఆయన మనకు ఒక నాయకుడు అవుతాడు. దేవుని స్తోత్రం. ఆయన ఒక మంచి లీడర్ అన్నమాట. ఆయన మనకొక నాయకుడు. ఆయన రెండవది ఏమంటాడు అంటే, మనమందరము ఆయన మేపు గొర్రెలము అని అంటాడు. మనము గొర్రెలమైతే ఆయన ఎవరు? మనకి కాపరి కదా. మనము గొర్రెలమైతే ఆయన మనకి కాపరిగా ఉన్నాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా విషయాలు మనము ఆలోచన చేయవచ్చు ప్రియులారా. మనము దేవుని పిల్లలమైతే ఆయన మనకు ఎవరంట? మనకు పరమ తండ్రి. అందుకనే లోకస్వార్త మత్తయి స్వార్త 6వ అధ్యాయంలో 9వ వచనములో శిష్యులైనటువంటి వారు ప్రార్థన చేయమని చెప్తే, మాకు ప్రార్థన చేయడం రాదు, మాకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు ప్రియులారా ఏమంటారంటే, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అని చెప్తూ అక్కడ శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నారు. మొట్టమొదటి ఏమిటంటే, పరలోకమందున్న, అంతేనా, పరలోకమందున్న మా తండ్రి. అంటే ఆయన మనకు తండ్రి అయితే మనం ఎవరము? మనం ఆయనకు పిల్లలం. పిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులకు ఎలా నడుచుకోవాలి? ఇష్టముగా నడుచుకోవాలి. ఇష్టము లేకపోతే తల్లిదండ్రులకు చాలా కష్టం. మాట వినే పిల్లలంటే తల్లిదండ్రులకు ఎంత ఇష్టం ప్రియులారా. దాని ఆ పిల్లలను బట్టి నేను చాలా సంతోషిస్తున్నా. యవ్వన బిడ్డలు సమర్పణ కలిగి తండ్రి పరిచర్యలో వారు వాడబడతడం చూస్తూ ఉంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళకున్న సమర్పణ, వాళ్ళకున్నటువంటి ఆలోచన విధానం ప్రియులారా. రండి మనం చూద్దాం. ఈరోజు దేవుని మాటలు మనం ధ్యానించుదాం. ఉదయకాల సమయంలో మనము ఉపవాసము గురించి మాట్లాడాం కదా. ఉపవాసము గురించి మాట్లాడాం. ఎన్ని మాటలు? 4 రకములైన వాటి గురించి మనం మాట్లాడాం. ఒకటి ఏంటి? అనుకూలమైన ఉపవాసం. రెండవది ప్రీతికరమైన ఉపవాసం. మూడవది ఏర్పరచుకునే ఉపవాసం. ఫైనల్గా 4వది నాకు ఇష్టమైన ఉపవాసం. మనము ఈ రీతిగా ఉపవాసము చేస్తే, కొన్నిసార్లు మనము ఉపవాసము చేసిన మన ప్రార్థన దేవుని దగ్గరకు చేరదు. కీర్తనకారుడు చెప్తాడు, 35వ కీర్తన 13వ చరణములో ఏమంటాడు అనంటే, నేను వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకున్నాను, నేను ఉపవాసముండి నేను కన్నీరు కార్చి ప్రార్థన చేశాను, అయినను నా ప్రార్థన ఎలా వచ్చిందంట? నా ఎదలోనికి వచ్చింది అని అంటాడు కదండి. నా ప్రార్థన తిరిగి ఎదలోనికి వచ్చింది అని అంటాడు. చూడండి, కీర్తన భాగములో 35వ కీర్తన మీరు 13వ చరణములో, వారు వ్యాధితోనున్నప్పుడు గోనె పట్ట కట్టుకొంటిని, ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని, అయినను నా ప్రార్థన ఎలా వచ్చిందంట? నా ఎదలోనికి వచ్చేసింది. సో మై ప్రేయర్ కమింగ్ బ్యాక్ టు మై హార్ట్ అన్నాడు అండి. నేను ఐ హ్యావ్ ప్రేయర్ విత్ ఫాస్టింగ్, బట్ మై ప్రేయర్ కమింగ్ బ్యాక్ టు మై హార్ట్ అన్నాడు. నేను ఉపవాసముండి ప్రార్థన చేశాను, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి, నేను ఎక్కడ నుండి అయితే చేశాను ప్రార్థన వల్ల అక్కడికి తిరిగి వచ్చేసింది. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటి? ఇప్పుడు మనం అనుకున్నాం ఉపవాసముతో మనం ప్రార్థన చేయలేనటువంటిది ఆలోచన చేస్తాం.
ప్రియులారా, దేవుడు మన ప్రార్థన వింటాడు అనేటువంటి ఒక నమ్మకం మనకున్నది. ఇక్కడ దావీదు గారు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఏమంటాడు అంటే, నా ప్రార్థన తిరిగి మరలా నా ఎదలోనికి వచ్చింది అని అంటాడు. కారణం ఏంటో తెలుసా? బికాస్ ఆఫ్ ద రహస్య పాపము. 90వ కీర్తన 8వ చరణములో అంటాడు, ఏమండి, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని అంటాడు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు, దైవజనుడైన మోసే చేస్తున్న ప్రార్థనది. ఆ ప్రార్థనలో ఏమంటాడంటే, దేవా మా దోషములు నీ ఎదుట నువ్వు ఉంచుకున్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. దేవునికి మరుగైనది ఏది కూడా లేదు. ఒరే ఒరే ఇలా చూడండి రా, మీరు నాకు కనబడుతున్నారా మీరు అంటే చాలా జాగ్రత్తగా. కారణం ఏంటంటే రహస్య పాపం. మన జీవితంలో ఎవరికి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ మనలను నిర్మించిన వాడు, మనలను ప్రియులారా పోషించినటువంటి వాడు, మనలను నడిపించేవాడు. అందుకని ఇర్మియా గ్రంథకర్త అంటాడు, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, చెవిని నిర్మించిన వాడు వినుకుంటాడా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, 59వ కీర్తన మీరు చూస్తే, 59వ అధ్యాయం యెషయా గ్రంథంలో 59వ అధ్యాయంలో మీరు చూస్తే, మొదటి జన్మలో రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తములు కురుచు కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఈరోజు నాడు మన ప్రార్థనలు మన ఎదలోనికి రాకుండా ఉండాలి అనంటే రహస్య పాపములు మనము వదిలిపెట్టాలి అనే మాటను మీకు నేను జ్ఞాపకము చేస్తూ, ప్రియులారా, ఉపవాసము ద్వారా మనము దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన రీతిలో మనము ఉపవాసము చేసి మనము దేవుని దగ్గర ప్రియులారా మొరపెడితేనంట ఎన్ని అద్భుతాలు చేస్తాడో ఈ రాత్రి నేను మీకు చాలా ఉన్నాయి. వాటిల్లో నుండి ఒక 3-4 టూకీగా మీకు చెప్పేస్తాను. రండి మనం చూద్దాం. ఉదయకాల సమయంలో మనం మీకు జ్ఞాపకం చేశాను. మనము ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు? దీన స్థితిలో ఉండగా, ఎవరు మనలను పట్టించుకోనప్పుడు, ఎవరు మనలను పలకరించినప్పుడు, ఎవరు మనలను ప్రేమించినప్పుడు, ఎవరు మన ఊసు ఎత్తనప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకొని మనసున్న మంచి దేవుడుగా ఈ లోకములోనికి ఆయన వచ్చాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే నీవు నేను మారు మనసు పొందాలని, నీవు నేను ఆయన సన్మార్గములో నడవాలనే ఉద్దేశంతో ప్రియులారా ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో మనం జీవించాలి కదా, ఆయనకి ఇష్టమైన ఉపవాసమును మనము కొనసాగించాలి కదా. ఆయనే చెప్తున్నాడు, నాకు ఇష్టమైన రీతిలో మీరు ఉండండి, మీకు ఏది కావాలో నన్ను అడగండి, అది నేను మీకు ఇస్తాను అని అన్నాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనములో అడుగుడే మీకు ఇవ్వబడును అని అన్నాడు. అయితే ఏది అడగాలి మనము? ఏమడుగుతున్నాం, ఎలా అడుగుతున్నాం మనం? ఆయన అడగమన్నాడు కనుక నేను అడుగుతున్నాను అంటే కుదరదు, అంతేనా? ఆయన అడగమన్నాడు కనుక నేను అడుగుతున్నానంటే కుదరదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడును. దేవుని స్తోత్రం. ఏదైనా అలా వచ్చేసి ఆయన అడగమన్నాడు, నేను అడిగాను, నాకు ఎత్తలేదంటే కుదరదు. ఏమండి, అలాగంటే కుదురుతుందా? ఎలా ఉండాలి మనం? దేవునికి అనుకూలముగా మనం ఉండాలి. ఇక 58వ అధ్యాయంలో ప్రియులారా ఏమన్నాడంటే 4 రకములైన ఉపవాసాలు ఆయన కోరుకుంటున్నాడు. 1 అనుకూలమైనటువంటిది, 2 ప్రీతికరమైనటువంటిది, 3 ప్రియులారా ఏర్పరచుకున్నటువంటిది, 4వది ఇష్టమైన ఉపవాస విధానం, దానిలోనే ప్రార్థన విధానం. మనం ఆ రీతిగా చేస్తే దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో మీరు చూడండి. నెంబర్ 1, ఈరోజు ఉపవాసం ఉండి నీవు ఉపకారము చేస్తే దేవుడు మనకు ఎన్నడూ కూడా అపకారము చెయ్యడు అని మీకు చెప్పాను. ఎందుకు చేయడం నేను చెప్తున్నాను. ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తే చూడండి, మొదటి విషయం, నీ జీవితంలో దేవుడు చేసే మొట్టమొదట ఆశీర్వాదం
అద్భుతం నీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒకటి, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. దేవుని స్తోత్రం. ఒకటి, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. 2, 9వ వచనం మీరు చూడండి. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన ఏమంటున్నాడు? నేను ఉన్నాను అనంటాడు. రెండవది, నువ్వు మొర్రపెట్టగా ఆయన ఏమంటాడంట? ఉన్నాను అనంటాడు. 2. మూడవది మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది ఏమిటి అనంటే, గమనించండి 11వ వచనంలో ప్రియులారా 2వ భాగం, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. ఏంటంట? క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచును. 4, నీ జీవితం దేవుడు ఎలా చేస్తాడు అంటే, నీవు నీరు కట్టిన తోటవలెను ఎప్పుడును ఉబుకుచు ఉండు నీటి ఓటవలే నీ జీవితాన్ని దేవుడు చేస్తాడు. 4 అనుభవాలు ఈ రాత్రి వేళ మీకు క్లుప్తంగా నేను చెప్తాను. నెంబర్ 1, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఈరోజు నాడు మానవులుగా చాలాసార్లు మనం బలహీనవుతాం. మనము ఎన్నో బలహీనతలు. ఈరోజు నాడు నా స్వానుభవం మీకు ఒకటి చెప్తాను. 2020 ఇది ప్రియ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఇది 2020 విజన్. 2020లో కోవిడ్ వచ్చింది. దీనికి ధనవంతుడు లేదు, దరిద్రుడు లేదు, అందరూ సమానులే దానికి. అంతేనా? అందరూ సమానులే. డబ్బు ఉన్నవాడు లేదు, డబ్బు లేనివాడు లేదు, దానికి ఎవ్వరూ అతిథులు కాలేదు. ప్రియులారా, అందరినీ చాలా వరకు తుడిచిపెట్టేస్తుంది. ఈ సమయాలలో మనం ఆలోచన చేసుకుందాం. అంటే బలహీనతలు ఏ రీతిగా వస్తాయి? కొన్నిసార్లు మన అవిధేయతలను బట్టి వస్తాయి, మరికొన్నిసార్లు ప్రకృతి యొక్క వైపరీత్య కలిగే పరిస్థితులను బట్టి వస్తూ ఉంటే, మరికొన్నిసార్లు దేవుని మహిమ కొరకు మన జీవితంలో ఆయన శ్రమలు రిలీజ్ చేస్తూ ఉంటాడు. దానిలో ఉదాహరణకు మీకు యోబు గారు. ఎవరంట? యోబు గారికి ఎందుకు శ్రమ వచ్చింది? యోబు గారికి ఎందుకు? మంచోడు కదా యోబు గారు, మంచోడు కదా. ఆయన గురించి రాయబడిన మాటలు యోబు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు మీరు చూస్తే, యోబు గారు ధనవంతుడు, దానితో పాటు పెద్ద కుటుంబం కలిగిన వాడు, దానితో పాటు యథార్థవంతుడు, నమ్మకమైన వాడు, నీతి కలిగినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన కదండి. అటువంటి వారికి ఏం పోయిందంట? సంపద పోయింది, సంతానం పోయింది, శక్తి పోయింది, సంసారం కూడా పోయింది. పోలేదా ఏమండి? 4 విషయాలు. ఆయనకు ఏం పోయింది? మొట్టమొదట సంతానం పోయింది, తర్వాత సంపద పోయింది, తర్వాత సంసారం పోయింది, తర్వాత శక్తి కూడా పోయింది. చివరికి ఏం చేస్తున్నాడు? గోక్కుంటూ ఉన్నాడు. ఏంటి? అంత ధనవంతుడు ఏం చేస్తున్నాడంట? వేళ్లతో గోక్కుంటున్నాడు. చిల్లపెంకులనేటువంటి అనుభవాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత అధ్యాయంలో మీరు చూస్తే ఆయన అంటాడు, ప్రియులారా, నా ఊపిరి నా భార్యకు ఏమైందంట? అసహ్యమైనది అని అన్నాడు. అంత మాత్రమే కాదు, ఆమె అన్న మాట ఏందో తెలుసా? యోబు గారు, ఎందుకు వచ్చిందయ్యా బాధ నీకు? ఏంటి శ్రమ? ఏంటి? నువ్వేం చేసావు? ఏం చేస్తున్నాడు దేవుడు నీకు? ఇవన్నీ విడిచిపెట్టేసి ఇక నువ్వు బాగా ఉండవయ్యా, దేవుని దూషించవయ్యా అనంటే, పాపం ఆయన ప్రేమించాడు కనుక తనకు భార్య అంటే ఎంత ఇష్టమో ఏమనలేక, నోరుమి అనలేక, తిట్టలేక, కొట్టలేక ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావేంటి నువ్వు? మూర్ఖురాలు మాట్లాడుతున్నావేంటి నువ్వు అని చెప్పేసి అని ఉద్దేశంతో ఆయన మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా అండి, ఆయనకు శ్రమ వచ్చింది. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు మన జీవితంలో మనము చేసుకునే పనులు బట్టి శ్రమ వస్తుంది మనకి. అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో మనష్షే అనే ఒక వ్యక్తి కనబడతాడు మనకి. మనష్షేకి చిన్న ప్రాయములోనే దేవుడు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు. 12 సంవత్సరముల ప్రాయంలోనే దేవుడు చక్కటి అధికారం ఇచ్చాడు. మనష్షే ఎవరో తెలుసా ప్రియులారా? కాలచక్రమును 15 మెట్లు 15 గంటలు మరల వెనకకు నడిపించిన ప్రార్థన
పరుడైనటువంటి హిజ్కియా యొక్క కుమారుడు మనష్షే. ఆ మనష్షే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే, మనష్షే నీ బ్రతుకు మార్చుకో, నీ మార్గం మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ స్థితిని మార్చుకో. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నువ్వు చేస్తున్నావు కనుక ఇది మంచిది కాదు, మనసు మార్చుకోమంటే మార్చుకోలేదు. దేవుడు ఏం చేశాడు, అష్షూరు రాజును రేపి బబులోను చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు. బబులోను చెరలో పడేసిన తర్వాత అక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ చెరలో ఆ శ్రమకు తట్టుకోలేక అక్కడి రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. తన పితరులైన యెహోవా సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడని మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకి క్షవరం అవుతే కానీ వివరం రాదంట. ఏమండి, మంగళ షాప్కి వెళ్ళి మనం కూర్చున్నాం అనుకోండి, కరెక్ట్గా చెప్పాలి, లేకపోతే ఏం చేస్తాడు, లాగేస్తాడు. చేసింది ఏం చేయలేము. ఫ్రీలర్ గమనించండి. నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి లోకస్వార్త 15వ అధ్యాయంలో ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన గురించి ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. ఏమన్నాడు, తండ్రి వెళ్ళొద్దన్నాడు, బ్రతుములాడు ఉంటాడు. ఏ తండ్రికి ఇష్టం ఉండదు కుమారుడు వెళ్ళిపోతానంటే అని బ్రతుములాడాడు. ఆ 15వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మీరు చదివితే, అయితే ఆయనకు బుద్ధి వచ్చినప్పుడు అంటాడు. ఆ తర్వాత చూస్తే ఇబ్బంది కలిగినప్పుడు బుద్ధి వచ్చిందంట కదా. ఇబ్బంది కలిగినప్పుడు ఆయనకు బుద్ధి వచ్చిందంట. ఇబ్బంది లేకపోతే బుద్ధి రాదేమో. చాలామంది ఇలాగే ఉన్నారు. ప్రియులరా గమనించాలి. కనుక మనం ఆలోచించాలి. ఒకసారి బలహీనతలు, మన జీవితంలో బలహీనతలు అనేటువంటివి చోటు చేసుకుంటూ ఉంటున్నాయి. ప్రియులరా గమనించండి. మరి కొన్నిసార్లు మన జీవితంలో దేవుని మహిమ కొరకు కూడా శ్రమలు వస్తాయి. మనకి ఏం చేస్తాడ, దేవుని మహిమ కొరకు శ్రమలు రావడం అనేటువంటిది జరుగుతుండదు. స్వస్థత సమయంలో దేవుని సన్నిధిలో ఏమంటాడంటే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. స్వస్థత రావడము వేరు, శీఘ్రముగా రావడము వేరు ప్రియులారా అని రోజునాడు కొన్ని సంఘాలు ఎలాగైనాయి అనంటే, సంఘాలు ఎలాగైనాయంటే, ఇది మీరు పెద్ద మనసు చేసుకోండి. మీరు విమర్శ అనేటువంటిది కాదు. నటి సంఘాలు ఎలాగే ఉన్నాయి, మాకు డబ్బులు మీకు జబ్బులు. అర్థమైందన్నమాట. మాకు డబ్బులు మీకు జబ్బులు. వీళ్ళంటారు, రండి మాతో కలిసి ప్రార్థన చేయండి. ఎన్ని వారాలు? 7 వారాలు. 7 వారాల్లో తగ్గలేదనుకోండి, ఎన్ని వారాలు? 14 వారాలు. 14 వారాల్లో తగ్గలేదనుకోండి, ఎన్ని వారాలు? 21 వారం. ఏముండదు, వెళ్ళేని కానమ్మా, ఏమీ లేదమ్మా అన్నాడు. ఎవడెళ్ళమన్నాడు నిన్ను? పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం బెస్ట్. నీ సంఘములో నిన్ను నీవు తగ్గించుకొని విశ్వాసముతో ఉపవాసం ఉండి దేవునికి ప్రీతికరమైన, అనుకూలమైన, అంగీకారమైన, ఏర్పరచుకొని ఉపవాసమును నీవు చేసి దేవుని దగ్గర నీ బలహీనతను బట్టి నువ్వు అడిగితే, నీకు స్వస్థత రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను అప్పుడు మీకు. నేను దేవుని స్తోత్రం. మన వల్ల ఉండమే, ఏదో దూరపు కొండలు నునుపన్నట్లు ఇక్కడ వదిలేసి ఎక్కడికో పరుగులేడుతున్నాం. చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి పద్యాలు కండి. గంగ గోవు పాలు గరిటెడైనా, మీరు పూర్తి చేసుకోండి తర్వాత. గంగ గోవు పాలు గరిటెడైనా చాలు అనండ. ఫీలర్ ఈ రోజునాడు పాలు స్వచ్ఛంగా దొరకడం లేదనుకోండి. ఒక ఆమె ఇలా అన్నదంట, పాలు గురించి మాట్లాడితే మీకు భవిష్యత్తు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను మీకు. ఏమ్మా పాలు ఎలాగున్నాయి, ఏంటి పరిస్థితి అనంటే ఆమె సాక్ష్యం చెప్తుంది. అయ్యగారు, నేను మారు మనసు పొందక ముందు పాల్లో నీళ్ళు కలిపానండి అన్నదంట. ఏందంట? మారు మనసు పొందక ముందు పాల్లో నీళ్ళు కలిపానండి అన్నదంట. మరి మారు మనసు పొందిన తర్వాత ఏం చేస్తున్నామంటే నీళ్ళలో పాలు కలుపుతుందంట. ఏమండి, ఇది ఏమన్నా దేవునికి ఇష్టమా? ఆలోచన చేయండి. ఇప్పుడు ఏదైతేనే అవును చూడండి, తిరిగేసి చెప్పడం సాక్ష్యం, ఇదో గొప్ప సాక్ష్యం అండి. మారు మనసు పొందక ముందు పాల్లో నీళ్ళు కలిపానండి, నా తప్పును ఒప్పుకుంటున్నానండి ప్రభు దగ్గర అని చెప్తూ, ఇప్పుడేం చేస్తుందంట, నీళ్ళో పాలు కలుపుతుందంట. ఎంత గనురాలో మీరు చూడండి. స్వచ్ఛమైన పాలు ఎక్కడ దొరుకుతున్నాయండి? ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. స్వస్థత శీఘ్రముగా నీకు రావాలంటే, ఇందాక దైవజనులు మీకు చెప్పారు, 2020లో సెప్టెంబర్ నెలలో
కోవిడ్కి నేను ఇన్ఫెక్ట్ అయినాను. అప్పటికే బోళ్ళంత మందికి పరిచర్య చేసాం. కోవిడ్ ఇన్ఫెక్ట్ అయింది. హాస్పిటల్లో జాయిన్ చేశారు 2వ తారీఖున. 13-12 రోజులు నేను ఉన్నాను. వెళ్ళిన 2 రోజులు బెంగ వచ్చేసింది, ఆక్సిజన్ అందలేదు. ఒక హాస్పిటల్లో పెట్టారు. ఒక హాస్పిటల్లో శ్రీ అక్షర అనేటువంటిది హాస్పిటల్లో పెట్టారు, కాకినాడ రామారావుపేటలో. ఆ హాస్పిటల్కి వెళితే అక్కడ ఏమి ఇచ్చాడో తెలుసా? విక్స్ బిళ్ళలు ఇచ్చాడండి, చీకమని. ఏంటి, నేను అంత దూరం సాగు బ్రతుకుల్లో ఉంటే 1,50,000 కట్టించేసుకుని విక్స్ బిళ్ళలు ఇచ్చాడండి, చీకమని. నాకేంటో ఆవేశం ఎక్కువైపోతుంది, నా పరిస్థితి భయంకరం అయిపోయింది అండి. తర్వాత ఏం చేస్తుంది, ఆ రాత్రి నేను చూశాను, ఎక్కడుంటే లాభం లేదు, నేను పైకి వెళ్ళిపోతాను అనుకున్నాను. ప్రొద్దుటే ఫోన్ చేశాను, అమ్మ ఎలా ఉన్నారని చెప్పేసి అన్నారు. అమ్మ నేను ఎక్కడుంటే చచ్చిపోతాను, మరి మీ ఇష్టం, నేను మిమ్మల్ని చూడాలంటే నన్ను హాస్పిటల్ మార్చండి అన్నాను. ఆ రాత్రి మళ్ళీ ఏం చేస్తాడంటే నన్ను హాస్పిటల్ మార్చడానికి మరొక 1,00,000 కట్టించుకున్నాడు. 2.5 లక్షలు అయిపోయింది అక్కడికి. ఆ సాయంకాలం హాస్పిటల్ నుంచి రిలీజ్ చేయడానికి సాయంకాలం 7 అయిపోయింది. 7 అయిపోయి అక్కడ ఏడీబీ రోడ్లో, అచ్చంపేట జంక్షన్లో ఏడీబీ రోడ్లో ఉన్నటువంటి హోప్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హోప్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నన్ను ప్రియులారా 7 గంటలకు వెళ్ళినటువంటి వాడిని అలాగే కూర్చోబెట్టేసారు బయట. నన్ను సన్నటి సినుకు, ఏడుపు వచ్చేస్తుంది. నన్ను కారులో తీసుకొచ్చారు. నా వెనకాల 3 కార్లు వచ్చినాయి. ఏదో పెద్ద నేనేదో సెలబ్రేట్ లాగాను అండ్ కారులో తీసుకొచ్చి అక్కడ పడేశారు. కాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక గుమ్మం దగ్గర పడేశారు. అక్కడ ఉన్న మంచినీళ్ళే చన్నటి చినుకు వణుకొచ్చేస్తుంది, బాధ అయిపోయింది, తలుచుకుంటే ఏడుపు వచ్చేస్తుంది, కంటినీళ్ళు వేస్తుండే నోరంతా ఆరిపోతుంది. ఫీలరా గుట్టక దిగుతలేదు, అక్కడే చచ్చిపోయాను అనుకున్నాను నేను. తీరా పరిస్థితిని బట్టి ఏం చేస్తే నా ఎదురుగుండా మా తమ్ముడు కూర్చున్నాడు. నేను అక్కడికి వెళతా ఉంటే నా తమ్ముడు నన్ను చూసి వెళ్ళిపోతున్నాడు. అంతకు ముంగటి నన్ను కౌగిలించుకున్నాడు, అందుముండి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినాడు. ఈ హోప్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా హోప్ లేదు నా మీద. తమ్ముడు మంచినీళ్ళు అవుతున్నాయి తమ్ముడు అనంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఫీలరా వాళ్ళు అట్టా దగ్గర 12:30 వరకు అలా గడిపేసారు. బయటే అడ్మిషన్ ఇవ్వలేదు. తీరా లోపలికి వెళ్ళిన తర్వాత 12:30కి, ఎప్పుడు అలా అర్ధరాత్రి 12:30కి వెళ్ళాను, లోపలికి తీసుకెళ్ళారు. అక్కడికి వెళ్తే బెడ్ మీద ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తిని అడిగాను, అయ్యా కొంచెం మంచినీళ్ళు ఉండయా అనంటే అటువంటి ఏముండవు ఇక్కడ అని వెళ్ళిపోయాడు. నేను ఇంకా బెడ్ మీద పడుకుని ఇక్కడ కూడా ఉంటే చచ్చిపోతాను అనుకున్నాను. అక్కడ కూడా ఏమన్నా డబ్బులు లాగేస్తారేమో అనుకున్నాను. పాపం అక్కడ డబ్బులు ఏమి లాగలేదు, కానీ కొంచెం నీతిగలలాగా ఉన్నారు వాళ్ళు. అక్కడ నుండి ఏం చేశారంటే బయటకు వచ్చిన తర్వాత 2:30కే ఎప్పుడు లోపల తీసుకెళ్ళారు. మళ్ళీ బయటికి పంపించాలంటే వాళ్ళు అబ్బాయి డాక్టర్ గారు లేరు, వెళ్ళిపోయారు, ఆయనే పర్మిషన్ ఇవ్వాలంటాడు. ఏంటి ఇక్కడ చచ్చిపోతూ ఉంటే పిల్లరా 2:30కి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే 2:30కి ఆటో పెట్టారు. ఆటో పెట్టి వీళ్ళు కారులో వెళ్ళిపోయారు. ఆటో వాడికి డబ్బులు ఇచ్చేసారంట. ఆటో ఎక్కేసాను నేను. భయంకరమైన వర్షం. ఏడీబీ రోడ్లో నుండి మరలా నాగమల్లి తోట దగ్గర ఉన్నటువంటి టీమ్ హాస్పిటల్, అది టీమ్ హాస్పిటల్, వినోదయ టీమ్ హాస్పిటల్, లైఫ్ లైన్ ఇవన్నీ ఒకే చోటన ఉన్నాయి. న్యూరో సర్జరీ, స్టార్ న్యూరో సర్జరీ ఇవన్నీ టీమ్ హాస్పిటల్లోకి వస్తే అక్కడికి వెళ్ళేటప్పటికి 3:30 అయింది. ఈ మధ్యలో ఈ వర్షంలో నా ఆలోచన ఏంటంటే ఆటో డ్రైవర్ని అడిగాను నేను, నన్నారు కొంచెం మంచినీళ్ళు ఉంటే ఎవరా అనంటే ఆడేమన్నాడు తెలుసా, నోరు మూసుకుని ఉంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ పడేస్తాను, లేదంటే ఇక్కడే పడేస్తాను అన్నాడు. అలాగన్నాడండి. నాకు వాళ్ళు డబ్బులు ఇచ్చేసారు, నాకు చింత లేదు, నా డబ్బులు నాకు వచ్చేసినాయి అండి, నా డబ్బులు నాకు వచ్చేసినాయి. మీరు మాట్లాడకుండా ఉంటే వాళ్ళు తీసుకురమ్మన్న చోటికి నిన్ను తీసుకెళ్తాను, లేకపోతే మధ్యలోనే దించేసి నేను ఇటొకటు వెళ్ళిపోతాను అన్నాడు. బాబు నీకు నమస్కారం రా, నేను మాట్లాడరండి. నోరు మూసుకుని ఈ తల ఈ 2 కాళ్ళ మధ్యన పెట్టుకుని అలాగా మొడసు చుట్టేసుకుని ఆ సీట్లో నేను అలా కూర్చుంటే హాస్పిటల్లో వెళ్ళి అక్కడ పెట్టారు. అక్కడికి వెళ్ళగానే డాక్టర్ గారు వచ్చి, డాక్టర్ గారు మొత్తం మాస్క్ వేసేసుకుని కిట్ అంతా వేసేసుకుని, ఈ మాట్లాడడానికి కూడా ఇక్కడ ఎక్కువ టైప్లో సిస్టమ్ పెట్టుకున్నారు ఆ మాట్లాడడానికి. ఆ మాటల్లోనే వినబడితే రావడమే ఆయన ఈ భుజం మీద ఇలా చేయి వేసి తట్టి,
ధైర్యంగా ఉండండి అన్నాడు. కొంచెం ధైర్యం అనిపించింది. తీసుకెళ్ళి బెడ్ మీద పడేశారు. ప్రియులరా. అక్కడికి వెళ్ళిన తర్వాత పొట్టున్నాం, తెల్లారింది. పొద్దుటే చూస్తే ఈ 3 రోజుల గ్యాప్లో నోట్లో నుండి బ్లడ్ పడిపోతుంది. నోట్లో నుండి బ్లడ్ వచ్చేస్తుంది. తినడానికి అవకాశం లేదు. దగ్గితే బ్లడ్ వచ్చేస్తుంది. గడ్డలు పడిపోతూ ఉన్నది. వాళ్ళేంటి ఆక్సిజన్ పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నారంటే, అయ్యా 3 రోజులు గడిస్తే కానీ మేము చెప్పలేము అని అన్నారు. నేను ఆ బెడ్ మీద ఉండి ప్రార్థన చేశాను. 3 రోజులు నేను అన్నం తినలేదు. బాదం పాలు ఇచ్చారు, బాదం పాలే నేను తాగుతూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, ఆ బాదం పాలు ఇచ్చారు, బాదం పాలే తాగాను, అన్నం తినలేదు. ఈలోగా శ్రీకాకుళం నుండి సాయి అని ఆ రూమ్ బాయ్గా చేయడానికి వచ్చాడు. వాడు వచ్చి నా వాలకాన్ని చూసి, నా విధానాన్ని చూసి తెల్లవారుజామున వచ్చేసి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఏంటంటే, ప్రభువా, చిన్నతనములో సేవకు పిలుచుకున్నావు, ఒక్కసారి నా భార్యని, నా పిల్లల్ని, నా సంఘాన్ని చూస్తాను, ఒక్కసారి నువ్వు అనుమతిస్తే నేను వెళ్తాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజు నువ్వు తీసుకొని నేను వచ్చేస్తాను నీ దగ్గరికి అని ఇలాగ ప్రార్థన చేస్తున్నాను. ఈ కుర్రోడు వచ్చి, మీరు అయ్యగారండి అని అన్నాడు. వాడు ధైర్యం చేసుకుని వేస్తాడండి. ఒకే మాట అన్నాడు, మీరు అన్నం తినలేదంట 3 రోజులు బట్టి. నాతో ఇంకొకడు వచ్చి చెప్పాడు, నువ్వు ఉన్నది కలుపుకుని మొత్తం తింటే వాళ్ళు ఏమిస్తారో అదంతా కడుపులో వేసుకుంటే నువ్వు కుటుంబంతో కలుస్తావు, లేదంటే కాటికి వెళ్ళిపోతావు అన్నాడు. ఎంత భయంకరమైన మాట. ఆ రోజు నుంచి వాళ్ళు ఏది ఇస్తే అన్నీ మొత్తం కలిపేసుకుని, అంత బిర్యానీ ఇచ్చేవాళ్ళు, అంత వైట్ రైస్ ఇచ్చేవాళ్ళు, ఎంత సాంబార్ ఇచ్చేవాళ్ళు, ఇవన్నీ కలిపేసుకుని ప్రియులారా ఆక్సిజన్ పెట్టారు. 2 ముద్దలు పెట్టుకోవడం, ఆక్సిజన్ తీయడం, 2 ముద్దలు పెట్టుకోవడం, మరలా నేను ఆక్సిజన్ పెట్టుకోవడం, అలాగా 3 రోజులు తిన్న తర్వాత ఒక డాక్టర్ అమ్మగారు వచ్చి 7 గంటల నుంచి తెల్లవార్లు నా దగ్గరే కూర్చొని ప్రొద్దుటే లేచి వెళ్ళిపోతూ, నేను వెళ్తున్నాను, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఏమి ఇబ్బంది లేదు అని అన్నారు. ఆ దెబ్బతోటి ప్రియులారా దేవుడు కృప చూపించి మరలా నేను ఇంటికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో ఉన్నటువంటిలో దగ్గర నాకు అయిన ఖర్చు ఎంతంటే 8,50,000 అయిందండి, ఖర్చులు కాకుండా. అంటే టోటల్గా 10 లక్షలు అయిపోయింది. నేనేమన్నానో చూడండి, ఈలోగా సంఘం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తుంది. వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. పిల్లారా, అయ్యా మా సేవకుని బ్రతికించండి, మా సేవకుని మా మధ్యలోనికి నడిపించండి, మరలా మా మధ్యలో ఆయన సేవ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రియులారా, ఆ ప్రార్థనకు దేవుడు చక్కటి జవాబిచ్చి సజీవుల జాబితాలో ఉంచి నన్ను సంఘములో నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. నేను ఎందుకంటున్నానంటే, స్వస్థత నీకు శీఘ్రముగా రావాలి అనంటే ప్రార్థనతో పాటు దేవునికి ఇష్టమైన ఉపవాసమును మనం ఏం చేయాలి? చేసినప్పుడు మీరు ప్రార్థన చేయండి. స్వస్థత మీరు రాకపోతే నన్ను అడగండి, నేను చెప్తాను. దానికి సజీవ సాక్ష్యం నేనే ప్రియులారా. దేవుని స్తోత్రం. హాస్పిటల్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక 4 రోజులకి ఒక ఆయన ఫోన్ చేసి ఆయన ఏమన్నాడంటే, అమ్మా పాస్టర్ గారు ఉన్నారా మాస్లమణి గారు అని అన్నాడు. ఏం బాబు చెప్పు అని నేను మాట్లాడుతున్నాను. నేనే ఆయన అనలేదు. ఆయన చనిపోయాడంట కదమ్మా అని అన్నాడు. అండి, ఆయన చనిపోయాడంట కదా అని అన్నాడు. ఇదేంటిరా మాట్లాడేది నేనే కదా, ఆయన బట్టుకు నేను చచ్చిపోయాడని అంటాడు. ఏంటిరా అని అంటే, కొంతమంది అలా చెప్పారంట చచ్చిపోయాడని, వాట్సాప్లో పెట్టారని చచ్చిపోయాడని. ప్రియులారా, అంటే మనుషుల యొక్క ఆలోచన విధానం అలా ఉంటుంది, కానీ దేవుని ఉద్దేశములు వేరు అని ప్రియులు ఆయన పాడారు. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఆయన తలంపులు ఉన్నతమైనటువంటివి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఏ బలహీనతలో ఉన్నా, ఏ ఇబ్బందులో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీవు ప్రియులారా, ఒకవేళ దానిలో నుండి నువ్వు బయటికి రాకపోతే నీవు ఎంపిక చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, ఒకరోజు
దేవునికి ఇష్టమైన రీతిలో నీవు ఉపవాసం ఉండి నువ్వు కొనసాగించు. దేవుడు అద్భుతాలు చేస్తాడు ఈ రాత్రి వేళ. దేవుని స్తోత్రం. ప్రియులారా, మనం ఆలోచన చేసుకుందాం. నెంబర్ 1, ఈ స్వస్థతల గురించి ఎక్కడెక్కడికో పరుగులెడుతూ ఉన్నారు అండి. ఎక్కడెక్కడికో పరుగులెడుతున్నాడు. ఒకడు కచ్చిప్ అంటాడు, ఒకడు నూనె అంటాడు, ఒకడు ఏంటో తాళం అంటాడు, ఒకడేంటో తప్పిట్లు అంటాడు, ఒకడు డ్యాన్స్ అంటాడు. కానీ ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే, బాప్తిస్మము ఒక్కటే. నేనంటాను సంఘం కూడా ఒకటే ఉండాలండి. తిరగద్దు, సంఘము కూడా ఒకటే ఉండాలి, ఒకటే ఉండాలి. ప్రియులారా, రకరకాల సంఘాలు తిరుగుతూ ఉన్నారు, రకరకాల చోట్లకి వెళుతూ ఉన్నారు. నేనంటున్నాను, నువ్వు ఉన్న చోటనే, నువ్వు ఉన్న సంఘంలోనే, నువ్వు ఎక్కడ మారు మనసు పొందావో, ఎక్కడ బలపరచబడ్డావో, ఏ ఆలోచన చేస్తున్నావో అక్కడే ఉండి నువ్వు ప్రియులారా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ మరలు, నీ ప్రార్థన వింటాడు, స్వస్థత నీకు ఇస్తాడు. ప్రియులారా, దేవుని స్తోత్రం. మన ఈ మధ్యలో ఒక ఆయన, నేను ఓ మాట విన్నాను, నీ సేవకుడు కంటే ప్రపంచంలో ఏ సేవకుడు గొప్పడు కాదంట. ఏ సేవకుడు గొప్పడు కదండి. బహుశా మంగాచార్యులు గారు అనుకుంటే ఆ మాట మాట్లాడింది. నీ సేవకుడి కంటే ప్రపంచంలో ఏ సేవకుడు గొప్పడు కదండ. ఎందుకంటే నీ కొరకు కదండి, నీ కొరకు కన్నీరు కార్చేది ఆయనే, నీ కొరకు ప్రయాసపడేది ఆయనే, నీ కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేది ఆయనే. నీ సంఘం, నీ సేవకుడు, నీ సేవకురాలు ప్రియులారా, వారితో పాటు కూడా మీరు జోడించి మీరు చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని స్తోత్రం. కానీ ఉన్నాయన్ని వదిలిపెట్టి ఎక్కడెక్కడికో నువ్వు పరుగులు పెడతా ఉంటే దాని వలన ప్రయోజనము లేదు. నీకు అవిశ్వాసములో ఏమి లేదంట, స్థిరత్వము లేదు ప్రియులారా. కనుక స్థిరమైన స్థితిని మనం కలిగి ఉండాలనేటువంటిది, ఆ స్వస్థత నీకు శీఘ్రముగా రావాలనేటువంటిది. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది మీకు చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే 9వ వచనములో మీరు చూడండి, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరం ఇచ్చును, నీవు మొర్ర పెట్టగా ఆయన ఏమంటున్నాడు, నేను ఉన్నాను అని అంటున్నాడు. గమనించండి, మొర్ర పెట్టగా నేను ఉన్నాను అనే మాట అనినా ఉత్తరం ఇచ్చిన ఆయన ఏమై ఉండాలి? చూడండి, ఆయన ఏమై ఉండాలి? ఆయన బ్రతికిన వాడై ఉండాలి కదండి. నువ్వు మాట్లాడితే, తిరిగి మాట్లాడితే ఏమంటాడు? ఇద్దరు కూడా సజీవులుగా ఉన్నట్లే కదా. దేవుడే చెప్తున్నాడు, నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. 50వ కీర్తన 15వ చరణములో, ఆపత్కాలములో, కష్టకాలములో నీవు నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని అంటున్నాడు. ఆ ఉత్తరము ఇంకా నీకు శీఘ్రముగా రావాలి అంటే దేవునికి ఇష్టమైన రీతిలో నీవు ఉపవాసము చేయాలి. ఎందుకని ఇక్కడ ఏమన్నాడు, నీవు మొర్ర పెట్టగా ఆయన ఏమంటాడంట, నేను ఉన్నాను అని అంటాడంట. చాలామంది నేను ఉన్నాం కదా, చూసుకుంటాం అంటూ ఉంటారు. తీరా సమయం వచ్చేటప్పటికి ఏమంటారు, చేద్దాం అనుకున్నానండి కానీ అవకాశం ఇలా అయిపోయిందండి, అలా అయిపోయిందండి అని అనుకుంటా ఉంటారు. ప్రియులారా, గమనించండి, దేవుని దగ్గర మనం మొరపెట్టేవారుగా, ఈ మాట మోషేతో దేవుడు చెప్తున్నటువంటి మాట అని అంటున్నాడు. మోషే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మళ్ళీ నువ్వు అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళమన్నప్పుడు మోషే సాకులు చెప్తున్నాడు, అయ్యా నా మాట ఎవరు వినరు అని అంటే, నేను ఎవరిని అనుకున్నావు? నేను ఉన్నవాడను, ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నాను, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను నీకు. నువ్వు నత్తివాడవా? నీ నోటికి నేను బోరగా ఉంటాను, నీ మాట వారు నమ్మరా, నీ ద్వారా నేను కార్యాలు చేస్తాను అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుని దగ్గర మొర్ర పెట్టాలి. ఈ మొర్ర అనేటువంటిది ఇంగ్లీష్లో రాస్తే క్రై అనేటువంటి మాట, CRY, క్రై అనేటువంటి మాట రాస్తారు. దీనికి దగ్గర పర్యాయ పదాలు 160 పర్యాయ పదాలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, మీరు తెలుగులో చూస్తే 160 పర్యాయ పదాలు ఉన్నాయి. ఏడవడము, దుఃఖించడం, మూలగడం, రోధించడం, అంగలార్చడం, ఇవన్నీ దీనిలో మనం చూస్తూ ఉంటున్నాం. దే షౌటింగ్ అండ్ మౌనింగ్ అంటే ఇలాగ మనం చూస్తూ ఉంటున్నాం. మొర్రపెట్టండి అని అంటే, ఈ రోజునాడు మన మొరలు ఎలా ఉంటాయంటే, పొద్దుటంతా పని చేసుకుంటాం, రాత్రి మీద మంచం మీద తండ్రి యేసునైనా ప్రభువా నీకు వందనాలు, పడుకుంటున్నాను, పొద్దుటే నన్ను లేపన్నాడు అండి, పొద్దుటే నన్ను లేపనన్నాడు. ఇది మొరపెట్టడం. అది ప్రియులారా, దేవుని దగ్గర కన్నీరు కార్చాలి.
దేవుని దగ్గర మనము ఏడవలసిన అవసరత ఉన్నది. నువ్వు ఆ రీతిగా చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దీనిలో ఒక 4 విషయాలు మీకు చెప్తాను. ఒకటి, ఇశ్రాయేలీలు బాధలో ఉన్నప్పుడు, ఇబ్బందులో ఉన్నప్పుడు వారి మొర పెట్టారు. ఆ మొరలు ఎవరి దగ్గరకు చేరిని? దేవుని దగ్గరకు చేరిని. నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనములో, ఇగో మీరు మొరలు పెట్టారు, మీ మొరలు నా యొద్దకు చేరినవి, నా యొద్దకు చేరినవి. మీరు కష్టములో ఉన్నారు, ఐగుప్తు బానిసత్వములో మీరు ఉన్నారు కదా. బానిసత్వంలో ఉన్నప్పుడు ఈ బానిస బ్రతుకును మేము బ్రతకలేకపోతున్నాం, దీన్ని భరించలేకపోతున్నాం అని చెప్పేసి వాళ్ళు మొరపెట్టినప్పుడు అనంట, ప్రియులరా, ఇశ్రాయేలీల మొరలు ఎవరు విన్నారంట? దేవుడు విన్నాడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, నిర్గమకాండం 3వ అధ్యాయంలో, ఏమండి, నిర్గమకాండము 3వ అధ్యాయంలో 7వ వచనం మీరు చూడండి. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితేనే, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఇశ్రాయేలీలు మొర్ర పెట్టారు, ఆ మొరలు దేవుని దగ్గరకు చేరిని అనేటువంటి ఆ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర ఇశ్రాయేలీలు బాధలో ఉన్నప్పుడు మొరపెడితేనే ఆ మొర దేవుని దగ్గరకు చేరితే దేవుడు ఏమంటున్నాడు? నాకు ఇష్టమైన రీతిలో మీరు ఉపవాసం ఉండి మొర పెడితే మీ మొరలో నేను విననా? ఆ ప్రశ్న కదా మనకది. మనం మొరపెడితే మన మొరలు దేవుడు వింటాడు, మన మొరలు వింటాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము ఆలోచన చేయాలి. అది కూడా మనకు ఎలా ఉండాలి అనంటే, మనము హృదయపూర్వకముగా చేయవలసిన అవసరత ఉన్నదంట. 119వ కీర్తన 145వ చరణంలో మీరు చూస్తే, హృదయపూర్వకముగా ఎవరైతే మొర పెడతారో ఆ మొరలో నేను ఆలకిస్తాను అన్నటువంటి మాటను మనం చూస్తున్నాం. 119వ కీర్తన 145వ చరణంలో హృదయపూర్వకముగా మనము మొర పెట్టవలసిన అవసరత ఉన్నది అని జ్ఞాపకం చేసిన ప్రియులారా గమనించండి. మూడవది మీరు చూస్తే, దీనిలో ఎవరైతే, ప్రియులారా గమనించండి, దేవుని ఆ సన్నిధిలో ఎవరికైనా ఒకవేళ సంతానము లేకపోతే, గర్భఫలము లేకపోతే, వారు దేవుని దగ్గర ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, మొర పెడితే ఆ మొరలు దేవుడు వినేవాడుగా ఉన్నాడని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ నా స్వానుభవం ఒకటి మీకు చెప్తా. నేను మద్రాసులో ట్రైనింగ్ అవుతున్నాను. నాకంటే ముందు మా తమ్ముడికి పెళ్ళైపోయింది. ఇది నేను చాలా చోట్ల సాక్ష్యం నేను చెప్తాను. మా తమ్ముడికి పెళ్ళైపోయింది. ప్రియులారా, మేము 6 అన్నదమ్ములు, ఒకే ఒక అక్క. చాలా పెద్ద కుటుంబం మాది. అంటే పెద్ద ఆయన దగ్గర నుంచి 4వ వాడు వరకు క్రమముగా పెళ్ళిళ్ళని బిడ్డలు పుట్టారు. తర్వాత నేను 5వ వాడిని, మా తమ్ముడు 6వ వాడు. అయితే నాకంటే ముందు వాడికి పెళ్ళి అయిపోయింది. నేను అనుకున్నాను, పెళ్ళి అయిపోతే వీళ్ళకి పిల్లలు పుడతారు కదా, నాకు పెళ్ళి అవ్వలేదు. ఒకవేళ మా తమ్ముడికి పిల్లలు పుట్టేస్తారనుకోండి, ఇప్పుడు ఏమంటారు? నా తమ్ముడు పిల్లల్ని నా పిల్లలు ఏమనాలి? అన్నయ్య అని అలా. ఇప్పుడు ఏం బాగుంటుందా? బాగుంది కదా, వరుస మారిపోతుంది కదా అండి. 4 అన్నదమ్ములు, పెద్దోడు పిల్లల్ని 2వ పిల్లలు అన్నయ్య అంటున్నారు, 2వ పిల్లల్ని 3వ పిల్లలు అన్నయ్య అంటున్నారు, 3వ పిల్లల్ని 4వ పిల్లలు అన్నయ్య అంటున్నారు. నా దగ్గరకు వచ్చేటప్పటికి 5వ పిల్లలు 6వ పిల్లల్ని అన్నయ్య అంటే ఎలా కుదురుతుంది? నాకేదో నచ్చలేదు, నాకు అలా నచ్చలేదు. ఎవరికి తెలీదు. నేను దేవుని దగ్గర ఒకటే మొర పెట్టాను, ప్రభువా నువ్వు గొప్ప దేవుడు, నా పిల్లల్ని మా తమ్ముడు పిల్లలు అన్నయ్య అని పిలవాలి. ఇదొకటే నా ప్రార్థన, ఇదొకటే ప్రార్థన. మీరు ఒకవేళ విశ్వసించినా పర్వాలేదు, విశ్వసించకపోయినా పర్వాలేదు, నా స్వానుభవం ఇది. నా తమ్ముడు పిల్లలు నా పిల్లలను అన్నయ్య అని పిలవాలి, ఇదొకటే ప్రార్థన. 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది, 4 అయిపోయింది, పిల్లలు కలుగుతారు వీళ్ళకి. వీళ్ళు నరసాపురం, అమలాపురం, వెంకటాపురం, సేనాపురం, విజయవాడ, గుంటూరు ఇవన్నీ తిరుగుతూ ఉన్నారు.
అక్కడ మందులు ఎత్తున్నారంట, అక్కడికి వెళితే పిల్లలు పుడతారంట, అక్కడ డాక్టర్ గారు బాగా చదువుతున్నారంట. నేను అన్నయ్య అక్కడికి వెళ్తున్నా ప్రార్థించండి, అలాగే రా అంటున్నా నేను, అలాగే అంటున్నా నేను. ప్రియులారా గమనించండి, 5 సంవత్సరాలలో వీళ్ళు తిరగని స్థలం లేదు, తిరిగేశారు. నాకేంటో ప్రక్కన బాధ ఉంది, మరో ప్రక్కన నవ్వు వస్తుంది కూడా నాకు. ప్రియులారా 5 సంవత్సరాల తర్వాత నాకు వివాహమైంది. 5 సంవత్సరాల తర్వాత నాకు వివాహమైంది. వివాహమైన 2 సంవత్సరాలకి ఈమె గర్భము దాల్చింది. ఈమె గర్భము దాల్చిన 12 రోజులకి అక్కడ నా మరదలు గర్భము దాల్చింది. దేవుని స్తోత్రం. ప్రియులారా ఈమె ప్రసవించింది. ఈమె ప్రసవించిన 12 రోజులకి అక్కడ నా తమ్ముడు భార్య ప్రసవించింది. మా అబ్బాయి పుట్టినరోజు జూలై 6వ తారీఖు అయితే మా తమ్ముడు కుమారుడు పుట్టినరోజు జూలై 18వ తారీఖు. వాడు ఇప్పుడు ఫోన్ చేసి, పెదనాన్న అన్నయ్యోళ్ళు ఎలా ఉన్నారు అంటే లోపల నవ్వుకుంటూ ఉంటాను నేను, లోపల నవ్వుకుంటూ ఉంటాను. ప్రియులారా గమనించండి, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. బిడ్డలు లేక భర్తలతో దెబ్బలాడిన వారు ఉన్నారు. దెబ్బలాడలేదా? రాహేలు ప్రియులారా దెబ్బలాడింది. రాహేలు దెబ్బలాడింది ఎవరితోనూ? యాకోబుతో దెబ్బలాడింది. యాకోబు నువ్వు నాకు బిడ్డలేవా? యాకోబు రాహేలును ప్రేమించాడు, కానీ ఎవరి నుంచి పెళ్లి చేశాడు? లేయా నుంచి చూశాడు. పొద్దుటే లేచి చూస్తే జబ్బు కలదుంది. ఏ మామ ఏంటి పరిస్థితి అంటే ఆయన సింపుల్గా ఒక మాట అన్నాడు, మా సాంప్రదాయం ఇది అన్నాడు. ఒకవేళ నీకు ఇవి కావాలంటే మళ్ళీ ఏమన్నాడు, మరలా 7 సంవత్సరాలు చేసామన్నాడు. చేసిన తర్వాత నా పిల్లలు ఉన్నారా అంటే పిల్లలు లేరు. అప్పుడు యాకోబుతో మాట్లాడుతుంది, యాకోబు నువ్వు నాకు పిల్లలు లేవా అనంటే నేనేమన్నా దేవుణ్ణా అని అన్నాడు ఆయన. అనలేదా? నేనేమన్నా దేవుణ్ణా అని అన్నాడు. కనుక నేనేమన్నాను, 127వ కీర్తన 3వ వచనం ప్రకారం కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం ఆయనిచ్చు బహుమానం. దేవుని స్తోత్రం. ఈరోజు నాడు నేనేమంటున్నాను ప్రియులారా, మన మొరలు ఆయన వింటాడు. ఆయన వినకుండా ఉండేవాడు కాదు, ఆయన మౌనముగా ఉండేవాడు కాదు, ఆయన రాయి కాదు. అందుకే 42వ కీర్తనలో కొరాహు కుమారులు అంటున్నాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవాని కొరకు నా ప్రాణము ఆశపడుచున్న. దేవుడు అంటే ఏ దేవుడు అంటారేమని మరలా జీవము గల దేవుని కొరకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది. ఆయన జీవము కలిగిన వాడు, ఆయన మాట్లాడేవాడు, బ్రతికున్నవాడు, ఆయన సజీవుడైనటువంటి వాడు. ప్రియా దేవుని బిడ్డలారా మన మొరలు ఆయన వింటాడు. నా మొరలే కాదు, బిడ్డలు లేని వారి మొరలు కూడా దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. అన్న ప్రార్థన చేసింది. ప్రియులారా అన్న ప్రార్థనలు దేవుడు విన్నాడు. అయ్యా ఒక బిడ్డను దయచేయమన్నది. ఆ బిడ్డను మాత్రమే కాదు, తర్వాత చాలా మంది బిడ్డలను దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదంటారా? మొదటి సమూయేలు గ్రంథం 1-2 అధ్యాయాలు మీరు చదివితే 1వ అధ్యాయంలో ఆమె ప్రార్థన చేస్తుంది, మొరపెట్టింది. ప్రియులారా దేవుడు కుమారుని ఇచ్చాడు. 2వ అధ్యాయంలో ఆమె ఈ రీతిగా మాట్లాడుతుంది, దేవుని యందు నా హృదయం ఇప్పుడు ఆనందించుచున్నది, సంతోషించుచు ఉన్నది అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాం. కనుక నేను మీకు చెప్తున్నాను, రాత్రి వేళ నేను ఆలోచన చేస్తున్నా ప్రియులారా, నేను మిమ్మల్ని బలపరుస్తున్నా, ధైర్యపరుస్తున్నా. ఒకవేళ సంతానము లేదు అని అనుకుంటున్నావేమో, ఒకవేళ లేకపోతే ఇంట్లో ఉన్న పరిస్థితులు భిన్నంగా ఉంటాయి, కానీ దేవుని దగ్గర నువ్వు మొరపెట్టు. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేనే లేదు. ఏమండి, ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుల బాధే కాదు, ఒకవేళ హృదయపూర్వకంగా చేసిన వారి బాధే కాదు, బిడ్డలు లేని వారి బాధే కాదు. మరొక మాట చెప్పనా మీకు, విధవరాళ్ళు మొరపెట్టిన దేవుడు వారి మొరలు తోసివేసేవాడు కాదు. లోకస్వార్త 18వ అధ్యాయంలో విసుకక ప్రార్థన చేయండి అనేటువంటి ఆ మాటకి యేసు ప్రభువారు చక్కటి ఉపమానమునైన జ్ఞాపకం చేశాడు. చూడండి, ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. వాడు దేవునికి భయపడడు, మనుషులను లక్ష్య పెట్టడు. అదే ఊరిలో ఒక ఆమె ఉంది. ఆమె ఎవరంట? విధవరాలు. ఆమె ఎవరు?
విధవరాలు. ఆమె వెళ్ళి విన్నవించింది, అయ్యా నాకును నా ప్రతివాదికిని గొడవ ఉన్నది, తీర్చమంటే వాడు కొన్ని రోజులు లెక్క చేయలేదంట, వాడు మాట వినలేదు. కానీ ఆ విధవరాలు ఏం చేస్తుందంటే మాటి మాటికి దేవుని దగ్గర ఏం చేస్తుందంట, గోజాడినది అంట. అప్పుడు యేసు ప్రభువారు చెప్పిన మాట చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో మనము చూస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాట మీకు చాలా శ్రేష్టమైనటువంటి ఆ మాట. 18వ అధ్యాయంలో 6-7 వచనాలు. మరియు ప్రభువిట్ల నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడే, దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా అంటే త్వరగా వారికి ఏం తీర్చుతాడంటే ఆయన న్యాయము తీర్చుతాడు. అమ్మా నేను అంటున్నాను, భర్తను కోల్పోయావా, ధైర్యంగా ఉండు. లోకం నిన్ను వెలుచూపు చూస్తుంది, కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీ పక్షమున వ్యాజ్యమాడవాడను నేనే అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. 4 మాటలు చెప్పాను. నువ్వు మొర్రపెట్టగా నేను ఉన్నాను అని ఆయన అంటున్నాడు. ఐగుప్తు దేశంలో ఇబ్బందులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు మొరలు దేవుడు విన్నాడు. సంతానము లేకుండా ఉన్నటువంటి హన్న దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ మొరలు దేవుడు విన్నాడు. ఈ లూకా సువార్తలో విధవరాలు పెట్టిన మొరలు దేవుడు విన్నాడు. ప్రియులారా, విన్నాడు. కనుక ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం. ఏ విషయంలో నువ్వు బాధపడుతున్నావు? ఒకవేళ నీ జీవితంలో కార్యము జరగడం లేదా, దేవునికి ఇష్టమైన రీతిలో నీవు ఉపవాసం ఉండి నువ్వు మొర్రపెట్టు. దేవుడు ఏమన్నాడంటే నేను నీకు ఉత్తరము ఇస్తాను, నేను ఉన్నాను అని అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు అందరూ మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ మన పక్షమున ఎవరు ఉంటారు? దేవుడే న్యాయము తీర్చుతాడు. దేవుని స్తోత్రం. ఆయన న్యాయవంతుడు, ఆయన అన్యాయము చేసేవాడు కాదు. ప్రియులారా, ఎవరిని కూడా ఆయన కించపరిచేవాడు కానే కాదు. దేవునికి ఇంపుగా మనము జీవించినప్పుడు ఇది 3వ అనుభవం. మూడవది ప్రియులారా, మూడవది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. మూడవది మనం ఆలోచన చేసినప్పుడు అక్కడే ఉంటాడంటే క్షామకాలమున ఏంటంట, క్షామకాలమున ఆయన నన్ను ఏం చేస్తాడంట, తృప్తిపరచువాడుగా ఉన్నాడు. అంటే కరువు, క్షామం అంటే కరువు, క్షేమం అంటే సుఖమైన జీవిత విధానం. అండి 11వ వచనములో క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను ఏం చేస్తాడంటే ఆయన బలపరచువాడుగా ఉన్నాడు. చాలాసార్లు మన జీవితాల్లో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. ఏమండి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రావంటారా? అందుకనే ఆయన అన్నాడు, ఒక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, నేను సముద్రమాన్ని అయితాను కానీ సంసారాన్ని అన్న. ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. నేను సముద్రమైన ఇది అవుతాను కానీ సంసారాన్ని అంటే. అందుకని ఒక పాట భక్తుడు రాశాడు, అండి ఈ జీవిత ఈత నేను ఏదో లేకున్నాను, నా చెయ్యి పట్టుకో నా యేసు నాదా అని. నేను ఒక పోస్టులు చూశాను, ఒక ఆయిల్ ప్రింట్ చూశాను. దాని మీద ఒక మాట రాస్తుంది. అదేమిటి అనంటే దాని మీద, ఓ గాడ్ యువర్ సీ ఈజ్ సో గ్రేట్ బట్ మై బోట్ ఈజ్ వెరీ స్మాల్ అన్నాడు. ఏంటంట, ఓ గాడ్ యువర్ సీ ఈజ్ సో గ్రేట్ బట్ మై బోట్ ఈజ్ వెరీ స్మాల్ లీడ్ మీ అని అంటాడు. ఓ దేవా, నీవు కలుగు చేసిన సముద్రము చాలా గొప్పది, ఆ సముద్రములో నావ చాలా చిన్నది. అప్పుడు నేనేమన్నా అంటే లోకమనే సముద్రములో జీవితం అనేటువంటి నావ చాలా చిన్నది. ఈ నావలో ఈ సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన అలలు కొడతా ఉంటాయి. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బంది అనే అల గోము మీద కొడుతుంది మనల్ని. దానిలో నుంచి బయటికి రాలేం. ఒక ఇల్లు కట్టాలంటే కష్టం, మనం చేయలేం అండి. మరొకటి, బంధువుల దగ్గర నుంచి కొన్ని శ్రమలు అనేటువంటి అలలు వస్తాయి మనకి, తట్టుకోలేక ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటా. లేకపోతే ప్రియులరా, మరణం అనేటువంటి అల మన మీదకి వస్తూ ఉంటుంది, చచ్చిపోతే బాగుండు అనుకుంటాం.
నేనేమంటున్నానంటే అదే సమయంలో అది కిందక మనం పాడాం ఏమండి, నడిపించు నావా నడి సంద్రమున దేవా నవ జీవనమ గమునా నా జన్మ తెరేంపా నవ జీవన మార్గమునా నా జన్మ తరేంపా నడిపించు నావా అండి. ఎంత చక్కటి పాట, ఎంత చక్కటి అనుభవాలయ్యే. ఈ జీవితం అనేటువంటి నావకే చుక్కాను అనేటువంటి యేసయ్యను మనము ఎంపిక చేసుకున్నామనుకో, మన జీవితాల్లో ప్రియులరా క్షామమే కాదు, దేవుడు ఎప్పుడు కూడా ఎలా నడిపిస్తాడు, క్షేమ కాలములో ఆయన మనలను నడిపించువాడుగా ఉంటాడు. క్షేమాన్ని ఆయన మనకిస్తాడు. మన జీవితంలో ప్రియులరా మనం ఆలోచన చేయాలి. చాలా ఇబ్బందులు ఇరుకులు మనకి కలుగుతూ ఉంటూ ఉంటాయి. అనగానే క్షామకాలమున మన పూర్వీకులు మన తల్లిదండ్రులు తిండికి అల్లాడిపోయారండి. అల్లాడిపోలేదండి. ఆనాటి సేవకులు రామచంద్రపురంలో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి యేసు ప్రేమాలయ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చిలో ఓ పాస్టర్ గారు పనిచేశారు. జాన్ పీటర్ గారు అని ఒక పనిచేశారు. ఆయనకి అధిక సంతానం. అంత పెద్ద చర్చిలో ఆయన పనిచేస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రియులరా ఆ జీతము చాలక ఇండ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సేరడు బియ్యం ఇస్తే నా బిడ్డలకి నేను కొంచెం గెంజి కాసిపోతాను అనుకునేవాడంట ఆయన. అటువంటి పరిస్థితుల్లో నుంచి తట్టుకుని దేవుని దగ్గర మొరపెడితే ఆ తన బిడ్డలను ఈ రోజునాడు దేవుడు ఎంత ఉన్నత స్థితిలో ఉంచాడో తెలుసా. ఆ కష్టకాలములో, ఆ క్షామకాలములో, భయంకరమైన పరిస్థితులలో కూడా వారు యేసయ్యను విడిచిపెట్టలేదు. ఇది మా బాధ్యత అనుకున్నారు, ఇది మా పిలుపు అనుకున్నారు. ఆ పిలుపునకు తగిన రీతిలో వారు పరిచర్యలో సాగారు కనుక ప్రియులారా ఈ రోజునాడు మీరు చూడండి, మీరు రాజమండ్రి నుండి రామచంద్రాపురం వెళుతూ ఉన్నప్పుడు శాటిలైట్ మోరంపూడి జంక్షన్ నుంచి ఇట్లా శాటిలైట్ సిటీ మీదుగా వెళుతూ ఉంటే హైయెస్ట్ బిల్డింగ్ ఒకటి పెద్దది కనపడుతూ ఉంటుంది. అది ఆ పాస్టర్ గారు కుమారుడు జాన్ ప్రభాకరరావు గారు అని ఆయన బిల్డింగ్ కట్టాడు. కొన్ని వందల మంది అక్కడ భోజనం చేస్తూ ఉంటారు ప్రియులారా. కొన్ని వందల మంది భోజనం చేస్తూ ఉంటారు. నేనేమంటున్నాను ప్రియులారా, కష్టం వచ్చినప్పుడు దేవుణ్ణి వదిలిపెట్టకండి. శ్రమ వచ్చినప్పుడు దేవుణ్ణి వదలకండి. దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇష్టమైన ఉపవాసం. ఇది ఆయనకి ఇష్టమే, కానీ కొనసాగించడం మనకే కష్టం. అది ఎందుకంటే కడుపులో పడాలి కదా, కడుపులో పడకపోతే చాలా కష్టం. అది ఆయనకి ఇష్టం, ఇలా చేస్తే అది మనకి చాలా కష్టం అనగానండి. ప్రియులారా మనం ఆలోచన చేయాలి. రామచంద్రపురం హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఒక మాట ఉంది అండి, ఇష్టపడాలని కష్టపడి ఇష్టపడితేనంట సాధించలేనిది ఏది కూడా లేదు అననంట. అర్థమైందా మీకు మాట? ఇష్టపడాలని ఇష్టపడి ఇష్టపడితేనంట సాధించలేనిది అనేటువంటిది ఏది కూడా లేదు అననండ. ఏదో ఒక మాట ఉంది, బయట మాట, లోకన్నానుడి, కృషి ఉంటే ఇక మీరు పూర్తి చేసుకోండి, కృషి ఉండే మనుషులు ఋషులు అవుతారు. ఇక మీరు మాట్లాడుకోండి. ప్రియులారా దేవుని దగ్గర మీరు కష్టపడండి. ఒకవేళ కష్టమైన ఆయనకి ఇష్టమైన రీతిలో మీరు ఉపవాసం ఉండండి, దేవుడు అద్భుతాలు చేస్తాడు. క్షామకాలమన దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంట, తృప్తిపరిచే వాడుగా ఉంటాడు అని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, నెల్లూరులో నేను పనిచేస్తూ ఉన్నప్పుడు చాలా కష్టం. బుచ్చిరెడ్డిపాలెంలో పరిచర్యలో నేను ఇది వరంగల్లో ఉన్నటువంటి జాన్సన్, నీకు తెలుసు కదా జాన్సన్, వరంగల్లో ఉన్నాడు జాన్సన్. నేను పనిచేస్తున్నప్పుడు అక్కడ అవన్నీ ఎర్ర మెట్లు అనమాట. అవన్నీ అక్కడికి వెళ్తే నెల్లూరు అనగానే పచ్చిమిరపకాయలు, పండు మిరపకాయలు ప్రియులరా పచ్చడి ఆ రోట్లో వేసి కచ్చిపిచ్చి దంచేసి వేసేసేవాళ్ళు. మేము అక్కడికి వెళ్ళి ఏంటి ప్రభా
ఈ పచ్చడి ఏంటి? ఆ పచ్చడిని చూసి మేము ఓ పాట పాడేవాళ్ళం అంట. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఓ భక్తుడు పాడినటువంటి పురుషోత్తమ చౌదరి గారు, ఆయన ఆ పచ్చడి చూసి, ఆ బాధ చూసి మేము తినలేక, దాన్ని భరించలేక అలా పాడుతూ ఉంటే, ప్రార్థన చేసుకున్న పాట పాడుతూ ఉంటే మేము కళ్ళు తెరిచే సమయానికి ఓ పెద్ద ఆమ్లెట్ ఉండేది. దానిలోనూ ఆమ్లెట్ని చూసి మళ్ళీ ఎలా పాడేవాళ్ళు, సంతోషం పొంగింది, సంతోషం పొంగింది అని. పిల్లరా, మనిషి జీవితం అల్ప సంతోషం కదా, అల్పకాల సంతోషం కదా. పిల్లలు గమనించండి, అంతలోనే కష్టం, అంతలోనే సంతోష విధానం. కానీ దేవుడు ఏమంటాడండి, నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అంటాడు. ఫిలిప్పీ పత్రిక 4:4 అండి, ప్రభువునందు ఆనందించుడే, మరలా చెప్పుదును నేను ఆనందించుడే. శ్రమ కలిగిన, కష్టం కలిగిన, దుఃఖము కలిగిన, మరణకరమైన పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా నాకు ఇష్టమైన రీతిలో నీవు ఉంటే నీ క్షామకాలములో నేను నేనేం చేస్తానంటాను, ఆయనను తృప్తిపరుస్తాననేటువంటి మాట, తృప్తికరమైన మాట ఎలా ఉంటుంది మీరు చూడండి. తృప్తి ఎవరికి ఉందండి ఈ రోజులు చెప్పండి అసలు? ఏమండి, తృప్తి ఎవరికి ఉంది చెప్పండి? తమిళ్లో సామెత ఉంది, పనం పాతిరకం పొనం వాయితిరకం అంట. తృప్తి ఎవరికి ఉంది చెప్పండి? తమిళ్లో సామెత పనం పాతిరకం పొనం వాయితిరకం అంట. అంటే డబ్బును చూస్తేనంట చచ్చిపోయిన శవం కూడా నోరు తెరుతుందంట అండి. డబ్బును చూస్తేనంట చనిపోయిన శవం కూడా నోరు తెరుస్తుందంట. దానికి కూడా అంటే చచ్చిపోయిన సమయంలో కూడా దానికి ఏం లేదంట, తృప్తి లేనటువంటి పరిస్థితి. ప్రియులారా గమనించండి, ఈరోజు నాడు తృప్తి ఎవరికి ఉన్నదండి? కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా దగ్గరకు రా, నా సన్నిధిలో నీకేమున్నదంట, సమృద్ధి ఉన్నది, నా సన్నిధిలో నీకేమున్నదంట, సంతృప్తి ఉన్నది అనేటువంటి మాటను ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ మాట మీరు చూడండి, మీరు ఆలోచన చేస్తే ప్రియులారా గమనించండి. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 8వ చరణములో అంటాడు, నీ మందిరము యొక్క సమృద్ధి వలన వాళ్ళు సంతృప్తి నందుచున్నారు, నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు అనేటువంటి మాట. నీ మందిరములోని సమృద్ధి వలన మానవునికి ఏం కలుగుతుందంట, సంతృప్తి కలుగుతున్నదంట. 66వ కీర్తన 65వ కీర్తనలో కూడా ఆ మాటలు చూస్తున్నాం. అయ్యా, నీ ఆవరణములో నివసించినట్లు నీ మందిరములోనికి వచ్చినటువంటి వారు నీ మందిరములో ఉన్న మేలుల చేత వాళ్ళు ఏం చేస్తారంట, తృప్తి పొందేదరు అని అంటున్నాడు. దేవుని మందిరములో మేలులు ఉన్నాయి, దేవుని మందిరములో సంతోషం ఉన్నది, దేవుని మందిరములో ఆనందం ఉన్నది. కనుక దేవుని మందిరములో మనము గడపడానికి, ఉపవాసముతో ఉండి గడపడానికి, ఈ ప్రార్థన పండుగలలో దేవుని సన్నిధిలో మనము గడపడానికి వచ్చినప్పుడు ప్రియులారా, నీ జీవితంలో ఏం చేస్తాడంటే క్షామమును తీసివేసి క్షేమమును దేవుడు దయచేస్తాడంట. దేవుని స్తోత్రం. చివరి మాట మీకు చెప్తాను. ఈ చివరి మాట యెషయా గ్రంథములో మీరు ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, 4వ మాట మీరు ఆలోచన చేస్తే ఏమంటాడో చూసారా? నీ జీవితాన్ని దేవుడు ఎలా చేస్తాడంట? నీ జీవితమును దేవుడు ఏ రీతిగా చేస్తూ ఉంటాడు అంటే, నీవు నీరు కట్టిన తోట వలెను కదా, నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబుకుచూ ఉండు నీటి ఓట వలె ఉంటావు అని అంటున్నాడు. దేవుని స్తోత్రం. నీ జీవితం ఎలా ఉంటుందంట? నీరు కట్టిన తోటలాగా ఉంటుంది అనంట. అడవిలాగా ఉన్న నీ జీవితం, అక్రమగా ఉన్న జీవితం, సరైన రీతిలో లేని నీ జీవితం కదండి, క్రమము లేనటువంటి నీ జీవితాన్ని దేవుడు ఏమంటాడంటే నీరు కట్టిన తోటలాగా. ఇప్పుడు బోళ్ళని తోటలు చూసాం ఏనన్నా, కొంతమంది కందనది ప్యాక్ చేస్తున్నారు, కొంతమంది చెరుకు కొడతా ఉన్నారు అనమండి, మరి కొంతమంది అరటి గెలలు కొడతా ఉంటున్నారు. తోటలే కదా. ఓ ప్రశ్న వేసుకుందాం ఇక్కడ, నేను ముగిస్తున్నాను, ప్రశ్న వేస్తాను. తోటకిని అడవికి తేడా ఏంటి చెప్పండి, నేను ముగిస్తున్నా. అమ్మా మీరు త్వరగా చెప్తే వెళ్ళిపోదాం, ఇంకొక 5 నిమిషాలు అండి.
తోటకిని అడవికి తేడా ఏంటి చెప్పండి? తోట అమ్మా, తోట సంరక్షకుడు ఉంటాడు, అడవిలో సంరక్షకుడు ఉండడు. ఒకటి, తోట ఫలింపిస్తుంది, అడవి ఏముండమంటారు? కొంచెం దగ్గరగా. ఇంకా అండి, కరెక్ట్ పాయింట్ అది. తోట క్రమముగా నాటబడుతుంది, అడవిలో హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లుతారంట. హెలికాప్టర్ ద్వారా విత్తనాలు చల్లితే అడవిలో క్రమంగా ఉంటాయా? చెప్పండి, ఆలోచన చేయండి. అంటే దేవుని సన్నిధిలో అంటే తోట క్రమముగా ఉంటుంది, తోట బహుగా ఫలిస్తుంది, తోటకి యజమానుడు ఉంటాడు, తోటకి నీరు ఎలా ఉంటుంది? సమృద్ధిగా ఉంటుంది. నువ్వు ఆశించిన రీతిగా నువ్వు ఫలాన్ని అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. అందుకని దేవుడు ఏమన్నాడంటే, నీ జీవితం పాడైపోయిందా? నీ మనసు చెదినమైపోయిందా? నీ కుటుంబం విచ్ఛిన్నమైపోతుందా? దేవుని దగ్గర మొరపెడదాం, దేవునికి ఇష్టమైన రీతిలో ఉపవాసం ఉందాం. ఈ ప్రార్థనా పండుగలో ఒక అనుభవంలోనికి మనం వద్దాం. ఒక అనుభవం, ఈ ప్రార్థనా పండుగల ద్వారా దేవుడు నా కుటుంబాన్ని ఇలా బలపరిచాడు అనేటువంటి ఆలోచన చేసుకుందాం. తోటకి నీరు సమృద్ధిగా ఉండాలి. 1వ కీర్తనలో మనం చూస్తున్నాం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అటువంటి వాడు ఎలా ఉంటాడంట? నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులాగా ఉండి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చువాడుగా ఉంటున్నాడు. దేవుని స్తోత్రం.